ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 26వ తారీఖున సూర్యగ్రహణం. మరి ఆ రోజున చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? మరి 6 గ్రహాలు ఒకటైతే ఏం జరుగుతుంది? సూర్యగ్రహణం డిసెంబర్ 26వ తేదీన ఏర్పడుతుంది. ఇది డిసెంబర్ 26 గురువారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై 11:19 వరకు కొనసాగుతుంది. మొత్తం 3 గంటల 15 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇక గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేయడం ద్వారా ఇంకా భగవంతునిపై మంత్రశక్తి 1,00,000 రెట్లు పెరుగుతుంది. గ్రహణ సమయంలో వంట చేయకూడదు, ఆహారం తీసుకోవడం చేయకూడదు. ఇక దాంపత్యంలో కూడా పాల్గొనకూడదు. ఇంటి కిటికీలను మూసివించుకోవాలి. సూర్యగ్రహణాన్ని కళ్ళతో సూటిగా చూడటం చేయకూడదు. ఇక సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం చాలా మంచిది. ఇంకా గ్రహణ సమయంలో బియ్యం ఆహారంలో దర్భను వేసుకొని ఉంచుకోవాలి. ఇక దర్భలకు గ్రహణం అమావాస్య రోజున శక్తి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే గ్రహణ సమయంలో వాటిని ఆహారంలో వేసి ఉంచుతారు. దీని ద్వారా ఆహారం చెడిపోదని చెప్తూ ఉంటారు. గ్రహణానికి ముందు తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణానికి గంటకు ముందు గంట తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇకపోతే 6 గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. ఒకేసారి 6 గ్రహాలు కలుస్తున్నాయి, అది ఒకే రాశిలో. ఇది అరుదు అంటున్నారు శాస్త్రవేత్తలు, అలాగే జ్యోతిష్య నిపుణులు కూడా. రాశుల వారీగా చూపించే ప్రభావం ఎంతవరకు ఉందంటే, గురుడు, శని, కేతువులు ఇప్పటికే ధనుసు రాశిలో కలిసి ఉన్నాయి. దీనికి తోడుగా బుధుడు, రవి, చంద్రుడు వచ్చి కలుస్తున్నాయి. ఈ 6 గ్రహాల ఫలితం అనర్థాలకు దారి తీయదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక డిసెంబర్ 25 సాయంత్రం 5:30 గంటల నుంచి 27వ తేదీ రాత్రి 11:40 వరకు రవి, చంద్ర, బుధ, గురు, శని, కేతువులు ధనుసు రాశిలో ఉంటారు. ఇక ధనుసు రాశి ద్వంద్వ రాశి, అగ్నితత్వ రాశి. రాశాది అధిపతి గురుడు, అందులోనే శని, కేతువులతో కలిసి ఉండడం, ధనుసు రాశిలోకి రవి సంక్రమణం వల్ల అస్తమంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్యగ్రహణం ఏర్పడడం కొంత చికాకు, ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక డిసెంబర్ నెలలో ధనుసు రాశిలో ఏర్పడే షష్ఠగ్రహ ప్రభావం వలన, సూర్యగ్రహణ ప్రభావం వలన అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో ఈ షష్ఠగ్రహ ప్రభావం మన మానసిక శక్తి పరీక్ష లాంటిది. కోరికలను అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సంతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందులకు గురవుతాం. సో ఫ్రెండ్స్, మరి సూర్యగ్రహణం రోజున చెయ్యకూడనివి, అలాగే చేయాల్సినవి, అలాగే 6 గ్రహాలు ఒకటైతే చేసే పరిహారాలు ఏంటనే తప్పకుండా చెప్పబడింది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.